రికెపూడి ఇంటి వద్ద హైడ్రామా కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అరికెపూడి ఇంటికి చేరుకున్నారు. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ వేదికగా తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఇందులో భాగంగా అరికెపూడి ఇంటి వద్ద కూడా హైడ్రామా వాతావరణం కనిపిస్తోంది. కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో పోలీసులు అయితే ముందస్తు చర్యల్లో భాగంగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అరికెపూడి ఇంటికి చేరుకున్నారు. సో అందరిలో ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ముఖ్యంగా ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ పొలిటికల్ వార్ ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది అంటూ అనేక చర్చోపచర్చలు జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉంది. ప్రభుత్వ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడికక్కడ 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకు విజువల్స్ చాలా క్లియర్గా చూస్తూ ఉన్నాం. అరికెపూడి ఇంటికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరుకున్నటువంటి దృశ్యాలని మనం చూస్తున్నాం. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఎక్కడెక్కడైతే ఎమ్మెల్సీ ఇంటి దగ్గర కావచ్చు, లేకపోతే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర కావచ్చు, అదేవిధంగా అరికెపూడి ఇంటి దగ్గర కావచ్చు, కట్టుదిట్టమైనటువంటి భద్రతను అయితే ఏర్పాటు చేశారు. ఇక ఓవరాల్గా ఏం జరుగుతుంది, లేటెస్ట్ అప్డేట్ అందించేందుకు మా రిపోర్టర్ రానా ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి. అరికెపూడి గాంధీ నివాసానికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఆయనకి సంఘీభావం ప్రకటించిన నేపథ్యంగా పడుతుంది. ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి సీనియర్ నేతలు వాళ్ళందరూ కూడా అరికెపూడి గాంధీ నివాసానికి చేరుకున్నారు. అయితే కొంతమందిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా ఆపేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఎవరైతే ఇంపార్టెంట్ కార్యకర్తలు ఉన్నారో వారిని మాత్రమే లోపలికి అనుమతించమనేది కూడా డీసీపీతో అరికెపూడి గాంధీ మాట్లాడడం జరిగింది. దాని తగ్గట్టుగా ఇప్పుడు ఒక 50 మందిని మాత్రం లోపలికి ఆలోచిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే దానం నాగేంద్రతో పాటు అరికెపూడి గాంధీ మరి కాసేపట్లో ఏదైతే ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సముఖత వ్యక్తం చేస్తున్న వారు పార్టీలో జాయిన్ బట్టి ఎవరుతున్నారో వారందరూ కూడా ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. కాళీ యాదయ్య రాబోతున్నారు. అలాగే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా మరి కాసేపట్లో రాబోతున్నాడు. ఇప్పటికే ఆ కార్యకర్తలు ఎటు చూసినా ఇంటి నలువైపులా దాదాపు వందలాది మంది కార్యకర్తలు కూడా అందరూ గుమిగూడారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా పోలీసులు చెప్పినట్టు పరిస్థితి కనపడుతుంది. అరికెపూడి గాంధీ ఇంటికి రావడానికి 2 దారులు ఉన్నాయి. ఆ 2 దారుల్లో కూడా పోలీసులు ఒక్కరిని కూడా లోపలికి అనుమతించడం నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఇరువైపులో కూడా ఉన్నటువంటి ఇళ్లలోకి ఎవరైతే వారి బంధువులు కానీ వీళ్ళు కానీ రావడానికి వాళ్ళు వస్తున్నప్పుడు పోలీసులు కూడా వారిని ఆపడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో బంధువులు కానీ ఎవరిని కూడా మేము ఈ యొక్క ఏరియాలకి అలౌ చేయమని కూడా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఇటు కౌశిక్ రెడ్డి ఇక్కడికి వస్తున్నాడనే సమాచారం అందుకున్న బట్టి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సీనియర్ నేతలు కూడా అరికెపూడి గాంధీ ఇంటి వైపుగా వాళ్ళు వస్తున్నారు. ఆయనకి మద్దతు తెలపడానికి కూడా వస్తున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ నేతలు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఇక్కడికి వచ్చే దాడులు చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాని దగ్గరగా ఏర్పాట్లు కూడా చేసినట్టు పరిస్థితి కాబట్టి ఇప్పటికే డీసీపీ ఉదయం నుంచి కూడా ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్క అధికారితో కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎటువైపుల నుంచి కూడా వచ్చే అవకాశం అనేది కూడా ఒక ఐడియా ఉంది కాబట్టి ఎవరిని ఇక్కడికి అనుమతించకుండా ఉండాలనేది కూడా ఆయన ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎమ్మెల్యేలు వస్తే మాత్రం వారికి మాత్రం లోపలికి అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి. మిగతా ఈ ప్లేస్ అంతా కూడా ఇప్పుడు కాసేపట్లో పూర్తిగా క్లియర్ చేస్తామనేది కూడా పోలీసు అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడ గొడవలు చెలరేగే అవకాశం ఉంది. దానితో పాటు నిన్న కౌశిక్ రెడ్డి చేసినటువంటి స్థానికత విషయం గురించి ఆ వ్యాఖ్యలు ఇక్కడ తీవ్ర దుమారమైంది. ఎందుకంటే శేర్లింగంపల్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా సెటిలర్లు ఓట్లు అనేది చాలా కీలకం. సో సెటిలర్లను ఉద్దేశించి వారికి సంబంధించిన వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ యొక్క నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి ఈ రకంగా ఆంధ్ర తెలంగాణ పదం అనేది ఎందుకు తీసుకొచ్చారన్న దానిపై కూడా ఇప్పటికే తీవ్ర దుమారం లేబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సెటిలర్స్ కొంతమంది కూడా మియాపూర్ జంక్షన్ వద్ద ధర్నా చేయడానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు కూడా వారిచ్చినటువంటి నేపథ్యం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ధర్నా చేస్తే అది ఇంకోలాగా వెళ్ళిపోతుంది అనేది వాళ్ళు చెప్పిన నేపథ్యంలో వారు కూడా దాన్ని విరమించుకున్నారు. ఇంకా చాలా మంది అరికెపూడి గాంధీని కలవడానికి వస్తున్నారు. వివిధ రకాలైనటువంటి వ్యక్తులు కూడా బిజినెస్ మ్యాన్స్ వీళ్ళందరూ కూడా కలవడానికి ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దానికి తగ్గట్టుగానే ఇక్కడికి ఏర్పాట్లు చేస్తారు. అయితే అన్ని రకాలుగా భద్రతాపరమైన ఛేదించుకొని కౌశిక్ రెడ్డి
గారు ఇక్కడికి వస్తే మాత్రం ఆల్రెడీ ఇక్కడ నేను చైర్లు వేసి పెట్టాను, టిఫిన్లు కూడా పెట్టాను, సాధారణంగా ఆహ్వానిస్తాను. కౌశిక్ రెడ్డి నిన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు చేసినట్టు హంగామా నేను చేయను, హ్యాపీగా ఆయన దగ్గరికే నేను వెళ్తాను. ఆయన పిలిపించుకొని వచ్చి ఆయన తోడు తీసుకొని వచ్చి మా ఇంట్లో కూర్చొని పెట్టి నేను మాట్లాడుతాను. అతనికి ఉన్నటువంటి డౌట్స్ ఏమన్నా కూడా నేను క్లియర్ చేస్తాను. ఎందుకంటే శత్రువు నా ఇంటికి వచ్చినా కూడా నేను వారిని మంచిగా మాట్లాడుతాను, మంచిగా వారిని ఆతిథ్యం ఇస్తారనేది కూడా అరకపూడి గాంధీ చెప్పిన నేపథ్యం పడుతుంది. అయితే దానం నాగేంద్ర మాత్రం చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేశాడు. ఎందుకంటే నిన్నలా మొన్న హైదరాబాద్ లోకి అడిగిపెట్టినటువంటి కౌశిక్ రెడ్డి చిన్న పెద్ద తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, ఒకవేళ మమ్మల్ని కానీ ఇట్లాగే రెచ్చగొడితే కూడా హైదరాబాద్ లో తిరగనేమో, పైగా బీఆర్ఎస్ నేతల్ని కావాలనే కౌశిక్ రెడ్డి ఇట్లా ఏదైతే రెచ్చగొడుతున్నాడు, ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు ఒక్కసారి చేస్తే మాత్రం మేము ఎవరు బీఆర్ఎస్ నేతలు ఉన్నటువంటి ఎవరిని కూడా బయటికి రానేమని కూడా దానం నాగేంద్ర చెప్తారు. ఎందుకంటే నిన్న కౌశిక్ రెడ్డి పిలిచాడు కాబట్టి ఆయన వెళ్ళాడు, లేకపోతే ఆయన నిన్ననే చెప్పాడు సాధారణంగా ఆహ్వానిస్తాను, నేను ఎంత హారతి పల్లెంతో ఆహ్వానించి ఆయనకి నేను పార్టీ కండువా కప్పుతాననేది అన్నాడు. సో అలాంటప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఆయన అదే సాదర స్వాగతం కల్పించాలి కానీ, లేకపోతే ఏదో లోపల ఇంట్లో దాక్కొని వాళ్ళంతకు వాళ్ళే దాడులు చేసుకుని వాళ్ళంతకు వాళ్ళే పూల కుండీలతో కాంగ్రెస్ కార్యకర్తల పైన, అరకపూడి గాంధీ అనుచరుల పైన కూడా దాడులు చేసి వారిపైన కేసులు పెట్టించడం, ఆయన అరెస్ట్ చేయించడం ఇదంతా పద్ధతి అనేది కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అరకపూడి గాంధీ మాత్రం ఒక కీలకమైనటువంటి కామెంట్ చేశారు. నిన్న కావాలనే కౌశిక్ రెడ్డి ఇంటి చుట్టూ 50 మంది పోలీసుల్ని పెట్టుకున్నాడు, కానీ మా ఇంటి నుంచి నేను కాన్వాయ్కి వెళ్ళినప్పుడు ఒక్క పోలీసు కూడా నా వెంబడి రాదు. అయితే ప్రభుత్వం ఎవరికి సపోర్ట్ చేస్తుందో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే మరొక క్వశ్చన్ అడిగింది. ఎందుకంటే నిన్న హరీష్ రావు ఒక మాట అన్నాడు, అరకపూడి గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం వల్లనే, ఆయన సూచనల వల్లనే ఇంటి దగ్గరకు వచ్చి కౌశిక్ రెడ్డి పైన అటెంప్ట్ చేశారనేది కూడా ఆయన చెప్పాడు. దీనిపైన కూడా ఆయన స్పందించడం జరిగింది. ఎక్కడ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నాతో మాట్లాడినట్టు, ఒక ఫోన్ కాల్ మాట్లాడినట్టు, నాకు ఆదేశాలు ఇచ్చినట్టు ఒక్క ప్రూఫ్ చూపించినా నేను దేనికన్నా రెడీ అంటూ కూడా ఆయన సవాలు విసినటువంటి నేపథ్యం కాబడుతుంది. మరి అయిపోయింది ఇప్పుడు ఇదంతా నాకు పిఎస్సి చైర్మన్ ఇచ్చిన నేపథ్యంలో, అంటే మిగతా వాళ్ళు కూడా నామినేషన్ ఇస్తారు, అయితే నాకు నామినేషన్ అర్హత కూడా లేదంటారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేశారు. సో నాకు స్పీకర్ పిఎస్సి పదవి ఇచ్చారు, నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నాను కాబట్టి నన్ను కూడా కన్సిడర్ చేసుకుని నాకు ఇచ్చారు, నేను స్వాతంత్రంగా నేను దాన్ని తీసుకున్నాను. 2 రోజుల్లో కేసీఆర్ ను కూడా కలవడానికి నేను పోదాం అనుకున్నాను. కావాలని ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఈ మధ్య చీడపురుగులాగా పార్టీలోకి వచ్చి ఎవరెవరు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచినటువంటి వారు కానీ, అనుచర వర్గంగా ఉన్నటువంటి వారు కానీ, నమ్మదగ్గ వ్యక్తులుగా ఉన్నటువంటి వారి అందరినీ కూడా దూరం చేసే విధంగా కూడా కుట్రలు చేస్తున్నారు. దీని వెనక ఖచ్చితంగా ఏదో ఉంది, దీనికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ అయితే చేస్తున్న నేపథ్యం కాబట్టి ప్రస్తుతం అయితే మరికొంతమంది కార్యకర్తలు వస్తారు, వాళ్ళందరూ కూడా అరకపూడి గాంధీని మద్దతుగా నినాదాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.